హాయ్ అండి. నమస్తే. ఒక చిన్న టిప్ అండి. మీకు నచ్చుతుందనుకుంటున్నానండి. ఒకసారి వీడియో చూడండి. వీడియో పూర్తిగా చూస్తే మీకు కంపల్సరీ నచ్చుతుందండి. ఇంట్లో పాలు మనం కాచుకుంటూ ఉంటాం కదండీ! అలాంటప్పుడు పాలు పొంగకుండా చూసుకోండి. పాలు కాచినప్పుడు పాలు పొంగకుండా చూసుకుంటే ఆ ఇంట్లో అంటే ఎప్పుడో ఒకసారి పాలు పొంగుతూ ఉంటాయండి. దేవుడికి ఆహుతైనా పర్వాలేదు. భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కాగబెట్టిన ప్రతిసారి పొంగిపోతే మాత్రం అది అంత మంచిది కాదండి. ఇంటికి కూడా మంచిది కాదు. మనం ఇంకా ఎప్పుడు కూడా మనకి వృధాగా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయండి. ఇంక ఈ విధంగా అయితే మనం ఒక గరిటె తీసుకుని ఇలా అడ్డు వేసుకుంటూ ఉంటే మనకి పాలనేవి పొంగవు. చిన్న మంట పెట్టిన ఒకసారి పొంగిపోతాయండి. అలా కాకుండా మనం గరిటె పెట్టి ముందుగానే చిన్న మంట పెడితే పాలనేది పొంగదు. మన పని కూడా ఈజీగా అయిపోతుంది. ఈ టిప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.